ఒకవైపు పేర్ని నాని ఆరోపణలు, మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్లు. ఒకరు తగ్గేదేలే అంటే ఇంకొకరు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. రేషన్ బియ్యం సెంట్రిక్గా ఇద్దరి మధ్య నడుస్తున్న రాజకీయం రసవత్రంగా మారింది. నువ్వా నేనా రా తేల్చుకుందాం అనేదాకా వచ్చింది. అసలు పేర్ని నాని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? కొల్లు రవీంద్ర చెప్పేదంతా నిజమేనా, లేదంటే పాత పగలే ప్రస్తుత కక్ష సాధింపుకి కారణాలా? బందరులో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. రేషన్ బియ్యం సెంట్రిక్ గా మొదలైన రచ్చ మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. పేర్ని నాని ఇండైరెక్ట్ గా విమర్శలు గుప్పిస్తే, వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కొల్లు రవీంద్ర మాత్రం బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరి మధ్య వైరం పాత రోజులను గుర్తు చేసింది. పీడీఎస్ రైస్ మాయమంటూ తన కుటుంబాన్ని అరెస్టు చేయాలని కుట్ర జరుగుతోందన్నారు పేర్ని నాని. తమ కుటుంబ సభ్యులను జైల్లో పెట్టేందుకు ఓ మంత్రి ఉవ్విళ్లూరుతున్నాడని, సీఎం దగ్గర పదే పదే ఇదే విషయాన్ని చెబుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా. అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు. తప్పకుండా కాబట్టి ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే. ఇటు పేర్ని వ్యాఖ్యలకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నాని అంటుకుంటున్నట్లు పీడీఎస్ రైస్ కేసు, వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ కి పార్టీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అధికారులు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతారని చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే పేర్ని ఫ్యామిలీ ఎప్పుడో జైల్లో కూర్చునేదన్నారు కొల్లు రవీంద్ర. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఇవాళ నువ్వు చేసిన తప్పు కాదని చెప్పు. మీ ఆవిడ పేరు మీద పెట్టి నువ్వు దోచుకున్నది వాస్తవం కాదా? రెండో ట్రిప్ చేస్తే 4800 క్వింటాల్స్ వచ్చినాయి. మూడో ట్రిప్ చేస్తే మొత్తం కలిపి 7500 బస్తాలు ఏమైనాయి? ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ గోడౌన్స్ కట్టించావు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే నువ్వు అక్కడ మట్టి తోలిపించావు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే నువ్వు బయట గోడౌన్స్లో ధాన్యాలు పెట్టకుండా వాళ్ళ పొట్టకొట్టి, అక్కడ ఉన్నటువంటి ముఠాలు పొట్టకొట్టి, రాజస్థాన్ నుంచి ముఠాన్ని తీసుకొచ్చి మీ దోపిడీ బయటపడద్దని చెప్పి, ఈ ఇక్కడ వాళ్ళు అయితే తెలుస్తుందని చెప్పి రాజస్థాన్ నుంచి మనుషులు తెప్పించి ఇక్కడ మొత్తం చేసింది నువ్వు. దీని వ్యవహారం మొత్తం కూడా పేర్ని నాని ఉన్నారు. నేను దాంట్లో తీవ్ర స్థాయిలో నేను చెప్తా ఉన్నా, దాని మీద విచారణ జరగాల్సిందే, సిట్టు దీని బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక ఈ ఇద్దరి మధ్య వైరం ఇప్పటిది కాదు. పొలిటికల్ సర్కిల్లో టామ్ అండ్ జెర్రీ ఫైట్ గా చెప్పుకుంటారు. అయితే 2020లో వైసీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో కొల్లు రవీంద్ర పేరు చేర్చి ఆయన జైలు పాలయ్యేలా పేర్ని నాని చేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో కొల్లు అనుచరులు సైతం పేర్ని నానిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు అవే విషయాలు గుర్తుపెట్టుకుని పేర్నిపై పగ తీర్చుకునేందుకు కొల్లు రవీంద్ర ఆయన్ను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పొలిటికల్ డిబేట్లు హాట్ గా నడుస్తున్నాయి. మరి చూడాలి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో.